ముఖ్యంగా ఏంటంటే ప్రతిరోజు మనం చూస్తున్నాము చాలామంది మన స్టేట్లో కావచ్చు, దేశంలో కావచ్చు, కొన్ని లక్షల మంది ఈ రోడ్ యాక్సిడెంట్ల వల్ల చనిపోతున్నారు. ఇది చెప్తే ఒక 2 గంటలు కూడా చెప్పవచ్చు, కానీ బ్రీఫ్గా యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, దానికి రెమెడీస్ ఏంటి జస్ట్ మాట్లాడదాము. యాక్సిడెంట్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓవర్టేక్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. ఒక వెహికల్ పోతుంటుంది, దాన్ని ఒక క్షణికావేశము, తొందరపాటు నిర్ణయము, అంత పెద్ద ఇంపార్టెంట్ పని ఏమి ఉండదు, కానీ ఈ వెహికల్ ఒక్కటి క్రాస్ చేస్తే ఇక పోవచ్చు అని పోయేసరికి ఎదురుగా ఒకటి రావడము, ఆల్ ఆఫ్ సడన్ అట్లా యాక్సిడెంట్ చచ్చిపోతున్నారు, కాళ్ళు ఎరుగుతున్నారు. ఓవర్టేక్ ఒకటి, తర్వాత హై స్పీడ్, బాగా స్పీడ్గా 2 వీలర్ ఎంత ఉంటుంది, టైర్ ఉంటాయి, 2 వీలర్ అయినా ఆటోలు అయినా బాగా స్పీడ్ పోయి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక చిన్న కరువు ఉన్న ఒక వంక, ఒక మూల వంక సడన్గా వేసినప్పుడు పడిపోతుంది. సడన్గా బ్రేక్ వేయాల్సి వస్తే కూడా ఎక్కువ స్పీడ్ నుండి సడన్ బ్రేక్ వేస్తే ఆ వేగము, ఆ స్పీడ్ అనేది మనం బ్రేక్ వేస్తాం కదా, స్పీడ్ అంత తొందరగా కంట్రోల్ కాదు, మనిషి ఎగిరి కింద పడిపోతాడు. కింద రోడ్డు ఉంటుంది, గట్టి రోడ్డు, హెల్మెట్ ఉండదు, ఏమైంది ఆటోమేటిక్గా ప్రాణం అవుతుంది. ఒకటి ఓవర్టేక్, రెండవది స్పీడు, మూడవది చిన్నపాటి నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అంటే ఎట్లా అంటే, ఇప్పుడు అదొక ఊరు ఉంది, ఒక జంక్షన్ ఉంది, ఒక ట్రాఫిక్, అక్కడ స్కూల్ ఉంది, లేకపోతే బ్యాంక్స్ ఉన్నాయి, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. అక్కడ వెళ్ళేటప్పుడు ఏ క్షణంలో ఏ సందులోకి వెళ్ళి పిల్లలు ఉరికి రావచ్చు, లేకపోతే కుక్కలు ఉరికి రావచ్చు, పందులు రావచ్చు, అది మన మెదడులోకి రావాలి. ఇది ఒక జంక్షన్ ఉంది, వెళ్ళిపోవాలి. పడుకుంటారు, కింద రోడ్డు ఉంటుంది, గట్టి రోడ్డు, హెల్మెట్ ఉండదు, ఏమైంది ఆటోమేటిక్గా ప్రాణం అవుతుంది. ఒకటి ఓవర్టేక్, రెండవది స్పీడు, మూడవది చిన్నపాటి నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అంటే ఎట్లా అంటే, ఇప్పుడు అదొక ఊరు ఉంది, ఒక జంక్షన్ ఉంది, ఒక ట్రాఫిక్, అక్కడ స్కూల్ ఉంది, లేకపోతే బ్యాంక్స్ ఉంది, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. అక్కడ వెళ్ళేటప్పుడు ఏ క్షణంలో ఏ సందులోకి వెళ్ళి పిల్లలు ఉరికి రావచ్చు, లేకపోతే కుక్కలు ఉరికి రావచ్చు, పందులు రావచ్చు, అది మన మెదడులోకి రావాలి. ఇది ఒక జంక్షన్ ఉంది, వెళ్ళిపోవాలి అనేది మనం యాంటిసిపేట్ చేయాలి, ఊహించాలి. అరే ఈ ఊరు దాటిదాకా వెళ్ళే